హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెసిపీ చేయబోతున్నామండి. అదే సాఫ్ట్ అండ్ క్రీమ్ బన్. జీవితంలో ఓ చిన్న మాట గుర్తుపెట్టుకోండి, సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ వచ్చిన ఫలితం తీపిగా ఉండాలి. అదేలా మన క్రీమ్ బన్ కూడా స్లోగా చేసుకుంటేనే సాఫ్ట్గా టేస్ట్గా వస్తుంది. చాలా మాటలు అయిపోయాయి, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా ఓ బౌల్ తీసుకోనండి, అందులో హాట్ వాటర్ వేసుకొని అందులో 2 స్పూన్స్ పంచదార అలాగే ఈస్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకోనండి. బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట. ఈలోపు మనం షుగర్ పౌడర్ చేసుకొని మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. క్రీమ్కి నేను విప్పుడు క్రీమ్ కాకుండా వెన్న తీసుకున్నానండి, వెన్నతో చేస్తున్నాను. ఇదిగో షుగర్ పౌడర్ కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను. వెన్నతో చాలా ఈజీగా చేసుకోవచ్చండి క్రీము. చూస్తున్నారు కదా, చక్కగా దీన్ని ఇలాగా షుగర్ పౌడర్ వేసుకోనండి. మనం విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ మనం చేసుకోవచ్చు అనమాట. చక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా దీన్ని కలుపుకోవాలి. ఇందులో మనం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. అలాగే ఇందులో మనం వెనీలా ఎసెన్స్ కూడా వేసి దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. క్రీమ్ బాగా వచ్చే విధంగా మనం బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. మిషన్ మధ్యలో ఆపుతూ చేయాలండి, వేడెక్కకూడదు అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది క్రీము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని అదే బౌల్లో నేను మైదా 2 కప్స్ వేసుకొని అందులో కొంచెం పించ్ సాల్ట్ అలాగే మనం కలిపి ఉంచుకున్న ఈస్ట్ కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చక్కగా మనం మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చాలా సాఫ్ట్గా కలపాలండి. కొన్ని పాలు వేసుకొని మనం అలాగే కలిపిన తర్వాత కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. వేసండి చక్కగా మెత్తగా మనం కలుపుకున్న తర్వాత దీన్ని బాగా మ్యాగ్నేట్ చేయాలండి, మసాజ్ చేయాలన్నమాట. మనం కిచెన్ క్యాబినెట్ మీద వేసేసుకొని వెనక్కి ముందుకి కూడా 2 చేతులు ఉపయోగించి అలా సాఫ్ట్గా లాగుతూ చాలాసేపు చేయాలి. వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పి నేను మీకు అది చూపించలేదు. అలా చాలాసేపు చేసుకున్న తర్వాత ఇలా కలిపి మనం బౌల్లో పెట్టుకొని నెయ్యి రాసి మూత పెట్టుకోవాలండి. 1 గంట దానికి రెస్ట్ ఇచ్చేయాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి. ఈ సాఫ్ట్గా అయిపోయిన పిండిని ఇప్పుడు మనం బన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చక్కగా ఇలా సాఫ్ట్గా మరీ నొక్కకూడదండి, తేలిగ్గా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోనండి, మనం సైజెస్ కట్ చేసుకొని దాన్ని బట్టి ఇది ఇలా రౌండ్ కింద అయితే ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండీ పెట్టండి. దాని మీద రైస్ కుక్కర్ రేకులు కూడా వేసాను, మనకి స్టాండ్ కింద ఉపయోగించడానికి. కానీ దీని మీద ఈలోపు అది హీట్ అవుతుందండి. ఈలోపు మనం బన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఈలోపు కట్ చేసుకోనండి. మీకు చేతి మీద కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన కన్నా చేతితో చాలా ఈజీగా చక్కగా రౌండ్గా వస్తాయండి. కింద కన్నాను చక్కగా రౌండ్గా చేసుకున్న తర్వాత దాని మీద మనం పైన పాలు అప్లై చేయాలండి, కలర్ రావడం కోసం. అందులో కొంచెం లైట్గా ఎగ్ వైట్ కూడా వేసి కలుపుతారు, నేను కలపలేదు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకోనండి. ఒక పావు గంట అరగంట దాన్ని వదిలేయాలండి. మనం మధ్యలో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చూసారా ఎంత రెడీ అయినాయో బన్స్. ఈలోపు మనం క్రీమ్కి ఈలోపు దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చెర్రీ ఫ్రూట్స్ నండి నేను చక్కగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. టూటీ ఫ్రూటీకి బదులు ఇలా బన్ కట్ చేసుకొని మనం ఏదైతే క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నామో ఈ బన్స్ మాత్రం పూర్తిగా కూల్ అయిపోవాలండి, అస్సలు వేడి ఉండకూడదు. చాలా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం క్రీమ్ అప్లై చేయాలన్నమాట. క్రీము మధ్యలో చెర్రీస్ కూడా యాడ్ చేసి చక్కగా ఇలా సాఫ్ట్గానండి మనం పెట్టుకోవాలన్నమాట. ఇది మా బాబు చేస్తున్నాడు, చూసారా నేను కట్ చేసి వేస్తుంటే వాడు దానికి బన్కి క్రీమ్ అప్లై చేస్తున్నాడు అనమాట, చెర్రీస్. ఇలా మన సాఫ్ట్ అండ్ ఫ్లఫీ క్రీమ్ బన్ రెడీ అయిపోయింది. చివరగా చిన్న మాట, ఏ రెసిపీ అయినా కాస్త ప్రేమ కాస్త ఓపిక ఇవే అసలైనది కావాల్సిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.